ప్రియమైన సోదరిమణులారా, ఖమ్మం సిపిఎం పార్టీ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 17న ఖమ్మం కార్పొరేషన్ ముట్టడి జరుగుతూ ఉంది. ఈరోజు 33, 34 డివిజన్లలో అనేక రకాల సమస్యల మీద సర్వే చేయడం అనేది జరిగింది. ఈరోజు ఇంకా రోడ్లు వేయకపోవడం, అట్లాగే రోడ్లు ఊడవటానికి రాకపోవడం, అట్లాగే కాలువలు తీయకపోవడం, అట్లాగే గల్లీలలో చెత్త నెలల తరబడి తీయకపోవడం అనేది ఈరోజు మా దృష్టికి వచ్చింది. ఈ సమస్యల మీద ముట్టడికి జనాల్ని తరలించడం అనేది జరుగుతూ ఉంది. అట్లాగే 33, 34 డివిజన్లకు సంబంధించి బస్తీ దవాఖాన ఒకటి ఏర్పాటు చేశారు. ఆ బస్తీ దవాఖానలో షుగర్ టెస్టులు ఇంకా మిగతా టెస్టుల కోసం రక్తం నమూనాలు ఇచ్చినప్పటికీ 2-3 రోజుల తర్వాత ఆ టెస్టులు ఇవ్వటం అనేది జరుగుతుంది. అట్లా కాకుండా టెస్టులు ఇక్కడే చేసి అట్లాగే వెంటనే టెస్టులు రిపోర్ట్లు ఇవ్వాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఈరోజు ఖమ్మం నగరంలో ఖమ్మం డివిజన్ ఆధ్వర్యంలో ఇంకా రేషన్ కార్డులు కొత్తవి రానటువంటి పరిస్థితి ఉంది. కొత్త వాళ్ళని నమోదు చేయడం కానివ్వండి, అట్లాగే కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని కానివ్వండి, తొలగించే వాళ్ళ పేర్లు తొలగించాలనేది సమస్యలు మా దృష్టికి వచ్చినాయి. ఆ వాటి మీద కూడా ఈ 17వ తారీఖున ఆందోళన కార్యక్రమం ఉంటుంది. అట్లాగే ఇంకా గ్యాస్ సబ్సిడీ పడినటువంటి సందర్భాలు చాలా కోకొల్లలుగా వచ్చాయి. వాటి మీద కూడా జనాల్ని తరించడం అనేది జరుగుతూ ఉంది.